ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. మేము రీసెంట్గా ఆస్ట్రియా అనే కంట్రీకి వెళ్ళాము. అక్కడ వియన్నా అండ్ హాల్స్టాట్ ఈ 2 ప్లేసెస్ విజిట్ చేసాము. ఇదొక కంప్లీట్ సిరీస్ రాబోతుంది. సో ప్లీజ్ ఈ సిరీస్ని అందరూ ఖచ్చితంగా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను పీసా ఇటలీ అనే కంట్రీలో ఉంటాను. ఇక్కడ నుండి ఆస్ట్రియా ఎలా వెళ్ళాము అనే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ ఎక్కువ రావడం వల్ల నా వాయిస్ చాలా అన్క్లియర్గా ఉంది. అందుకనే నేను ఇప్పుడు సపరేట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో మేమైతే పీసాలో ట్రైన్ తీసుకున్నాము. మాకు మిలాన్లో నుండి ఫ్లైట్ అనమాట ఆస్ట్రియాకి. మేము ఇప్పుడు పీసా టు మిలాన్ బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాము. మిలాన్ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ట్రైన్ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ ట్రైన్ డైరెక్ట్గా ఉంటుందన్నమాట మిలానీ చంద్రాల నుంచి. అరౌండ్ వన్ అవర్ పడుతుంది ట్రావెలింగ్. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్లైట్ తీసుకోవాలి వియన్నాకి. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇది లంచ్ టైం కావడం వల్ల పిచ్చి ఆకలేస్తుంది. సో ఫస్ట్ చెక్ ఇన్ చేసేసి లగేజ్ ఏదో ఒకటి తినడానికి వెళ్ళిపోదాం. మంచిగా వేడిగా ఎక్స్ట్రా చీజ్ వేసిన పిజ్జాని అయితే ఆర్డర్ ఇచ్చేసాము. హాయిగా తినేసాను నేను. సో ఇప్పుడే మాది సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోయింది. మేము ఇప్పుడు గేట్స్కి వెళ్ళాలన్నమాట. మాది గేట్ నెంబర్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి డ్యూటీ ఫ్రీలో అలా తిరుగుతున్నాను. మీ అందరికీ కూడా మిలాన్ డ్యూటీ ఫ్రీ ఎలా ఉంటుందో చూపించేస్తాను. అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. షానల్ టచ్ చేస్తే అన్నీ బ్యూటీ లగ్జరీ బ్రాండ్స్. కంఫర్ట్, నెక్స్ట్ ఇవి చూసారా, అన్నీ మందు, లిక్కర్, అన్నీ లిక్కరే. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది లెమన్ క్రీమ్ అన్నమాట, లెమన్ చెల్లో అంటారు. సో ఇదంతా లిక్కర్ సెక్షన్. నెక్స్ట్ అలా వెళ్ళిపోతే అది ప్రాదా అండ్ లీమర్, హెర్మీస్, గివెన్షే, ఇవన్నీ. నెక్స్ట్ ఇలా వెళ్ళిపోదాము. డోల్చే గబానా, ఇదంతా నెక్స్ట్ ఫుడ్ సెక్షన్. ఇక్కడ ఈస్టర్ జరిగింది కదా, అందుకని ఈస్టర్ ఎగ్స్ పెట్టారనమాట. ఫేమస్ ఈస్టర్ ఎగ్కి ఎగ్స్. ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇదంతా చాక్లెట్స్, అన్నీ కాస్ట్లీ. బుడ్డోడు ఎలా ఉన్నాడు. ఇదంతా కాస్ట్లీ చాక్లెట్స్. రఫెల్ అంతా ఇవి చూసారా, ఇంత పెద్ద బ్రాండ్స్. గుచి, వర్సాచే, బాష్, ఇదంతా ఫుడ్. All of this is Milan's duty free. ఇది కూడా మందే, అంతా మందు మహిమ. ఇన్ని బాటిల్స్ ఉన్నాయో చూడండి, అంతా మందే, హై క్వాలిటీ. సో ఇలా వెళ్ళిపోతే ఇంకా షాపింగ్. ఇంత షాపింగ్. నేను అటు సైడ్ వెళ్ళలేదు, అటు సైడ్ మా గేట్కి ఇంకా దూరం అయిపోయిద్దని ఓన్లీ ఇటు సైడే వచ్చాను. అటు కూడా ఇంకా చాలా ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయి.
సో దిస్ ఇస్ ఇట్, కీకో మిలానో. ఇక్కడ అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, చాలా బాగుంటుంది. లేటెస్ట్గా నేను చూసిన ఇంటర్వ్యూలో ఆలియా భట్ కూడా వన్ ఆఫ్ ది కీకో ప్రోడక్ట్ వాడుతున్నారు. సో చాలా ఫేమస్ ఇటలీలో కూడా. హోమ్ మేడ్ ఇటాలియన్ పాస్తా. ఇదంతా లైబ్రరీ, ఎంత పెద్ద లైబ్రరీనో. ఇంకా ఇక్కడంతా ఫుడ్ సెక్షన్. ఆల్ దిస్. సో మా గేట్ అయితే అనౌన్స్ చేసేసారు, వితిన్ 5 to 10 minutesలో మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందన్నమాట. సో మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు టికెట్ డీటెయిల్స్ చెప్తానన్నమాట. మాకు మిలాన్ నుండి వియన్నాకు రైనర్ ఫ్లైట్ తీసుకున్నాము. రైనర్ ఫ్లైట్లో పర్ పర్సన్ వచ్చేసి 80 euros పడింది. ఇందులో 20 kg చెక్ ఇన్ బ్యాగ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. జనరల్గా రైనర్ వాళ్ళు ఓన్లీ మనకు క్యాబిన్ బ్యాగేజ్ ఒకటి ఇస్తారు, లేదా ల్యాప్టాప్ బ్యాగేజ్ ఒకటి ఇస్తారు. మనము ఎక్స్ట్రా కావాలి అని అంటే చెక్ ఇన్ బ్యాగేజ్ అలా కావాలంటే దానికి సపరేట్ పే చేయాలన్నమాట. అది పే చేసి కూడా మాకు అరౌండ్ 80 euros పర్ పర్సన్ అయితే అయింది. టోటల్గా ఇద్దరికి కలిపి 160 euros అయితే అయింది. ఇది మేము ఆల్మోస్ట్ 2 months ముందు బుక్ చేసామన్నమాట ఫ్లైట్ మిలాన్ టు వియన్నా డైరెక్ట్గా. మాకు వితిన్ 2 hours మొత్తం ఫ్లైట్ జర్నీ అంతా అయిపోయిందనమాట. మేము ఇక్కడ 3:55కి అలా ఎక్కితే వియన్నాలో 5:30కి అలా ల్యాండ్ అయ్యామన్నమాట. మేము ఆస్ట్రియాలో 4 days ఉన్నాము. 2 days ఇన్ వియన్నా, 2 days ఇన్ హాల్స్టాట్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. కానీ మాకు హాల్స్టాట్కి వియన్నా నుంచి వెళ్ళాలి అని అంటే దానికి సపరేట్ ట్రైన్ జర్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు టికెట్ అనేది చాలా కాస్ట్లీ పడిందనమాట. సో మేమేం చేసామంటే 1 day గ్యాప్ ఇచ్చి దాన్ని నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాము. అందుకోసం మాకు 1 day వేస్ట్ అయిపోయింది. ఐ మీన్ వియన్నాలోనే మేము గడపాల్సి వచ్చింది. కానీ హాల్స్టాట్కి ఓన్లీ 1 dayనే మేము అలొకేట్ చేసాము. అది చాలా తప్పు చేసాము అనిపించింది, ఎందుకంటే హాల్స్టాట్ చాలా బ్యూటిఫుల్ సిటీ అన్నమాట. అది ఇట్స్ అ స్మాల్ టౌన్ ఆస్ట్రియాలో. సో హాల్స్టాట్కి ఎక్కువ రోజులు కేటాయించింటే బాగుండు అని అయితే అనిపించింది. వచ్చేసాము ఆస్ట్రియా. ఇప్పుడే టచ్ డౌన్ అయింది ఫ్లైట్. సో క్విక్గా ఇమిగ్రేషన్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి బయటకు వెళ్ళిపోతాం. వచ్చేసాము, వియన్నాకు వచ్చేసాము. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో సీ యు నా బాయ్. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళాలంటే అరౌండ్ 1 hour కార్ డ్రైవ్ అయితే పడుతుందన్నమాట. సో మేమైతే హోటల్కి వచ్చేసాము 1 hour కార్ డ్రైవ్ తర్వాత. ఇది మా సిటీ సెంటర్లో ఉన్నింది ఈ హోటల్. ఇక్కడికైతే వచ్చేసాము. నెక్స్ట్ రూమ్ టూర్ చూపిస్తాను, పదండి. ఎవరన్నా వ్యూ అంటే ఎలా ఉంటుంది అని అనుకొని ఆలోచిస్తారు. మంచి ఇలాగా బీచ్ వ్యూ, మౌంటైన్ వ్యూ అలా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు కదా. మాకు ఎలాంటి వ్యూ వచ్చిందో చూపిద్దునా. శ్మశానం వ్యూ. లిటరలీ శ్మశానం ముందు రూమ్ వచ్చింది. పొద్దున్న లేవగానే వచ్చి శ్మశానాన్ని దర్శించుకుంటే ఆత్మలు శాంతిస్తాయి అన్నమాట.
కొంచెం శ్మశానం దెబ్బ నుంచి కోలుకునే లోపే అలాగా ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ చేద్దాము, బయటకు వెళ్దాము, అలానే సిటీ చూసినట్టు ఉంటుంది అని చెప్పి రెడీ అయిపోయాను. సో డిన్నర్కి అయితే బయటకు వచ్చేసాము. ఇది ఒక టర్కిష్ క్యూజిన్ అంట. అదేంటి ఆస్ట్రియా వచ్చి టర్కిష్ కుజిన్ ఎందుకు ట్రై చేస్తున్నారు అని మాత్రం అడగకండి. అసలు ఇది ఎందుకు ట్రై చేసామో మాకే అర్థం కాలేదు. దగ్గరలో ఉంది అండ్ షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, రెస్టారెంట్స్ అన్నీ చాలా ఫార్ అవే ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ట్రై చేసామన్నమాట. ఇది బుఫే మోడల్. అందరికీ బ్రెడ్ అయితే కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఇది బల్గూర్ అంటారు, బల్గూర్ వీట్. అండ్ కొంచెం సలాడ్స్ అయితే తీసుకున్నాము అరగడానికి. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్వీట్ పడకుండా ఎలా ట్రెస్లీషియస్ కేక్ అయితే ట్రై చేశాను నేను. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ దాట్స్ హౌ వీ స్పెంట్ అవర్ డే 1 ఇన్ వియన్నా. నెక్స్ట్ డే 2 అండ్ డే 3 వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ప్లీజ్ కీప్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.